తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరు కూడా ఇటు క్యూ లైన్లో నిలబడక సకాలంలో కూడా వాళ్ళకు రాక చాలామంది కూడా పంటలు కూడా దిగుబడి ఆగిపోవడంతో ఇటు రైతులు అయితే మాత్రం ఆందోళన బాట కూడా పడుతున్నారు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, అందులో భాగంగా ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ అయితే ఇతర పార్టీలు కూడా విమర్శలు చేస్తుండడంతో ఇప్పుడు యూరియా కొరత అంశం కూడా రాజకీయ అంశంగా మారిపోయింది. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఒక ఊరట కల్పించేలాగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. మరో 2 రోజులు అంటే ఆగస్టు 31 సెప్టెంబర్ 1 వరకు రాష్ట్రానికి 21,000 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుంది. ఎవరు కూడా రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు. అంటే మళ్ళీ వచ్చే వారంలో ఇదే కాక సెప్టెంబర్ మొదటి వారంలో కూడా అదనంగా 30,000 మెట్రిక్ టన్నుల యూరియా కూడా రాబోతుంది. అవసరాల తగ్గట్టు ఎక్కడెక్కడైతే డిమాండ్ సరఫరా తగ్గట్టు సరఫరా చేస్తామని కూడా వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. దీంతో కొన్ని రోజులుగా యూరియా కోసం ఎదురు చూస్తూ ఆందోళన చెందుతూ సహకార సంఘాల ముందు కూడా క్యూ లైన్లో నిలబడుతూ కొన్ని ఇబ్బందులు పడుతూ సకాలంలో ఇటు యూరియా చల్లక పంటలు కూడా దిగుబడి ఆగిపోవడంతో బాధపడుతున్న రైతులకైతే మాత్రం కాస్త ఉపశమనం కల్పించేలాగైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలకమైన సమాచారాన్ని అయితే ఇచ్చింది. ప్రధానంగా 2 రోజుల్లో అంటే ఎక్కడెక్కడ రాబోతుందంటే మాత్రం గద్వాల, పెద్దపల్లి, జగిత్యాల, అలాగే వరంగల్, సనత్ నగర్, జడ్చెల్ల, కరీంనగర్, నాగిరెడ్డిపల్లి, మిర్యాలగూడ, గజ్వేల్ ప్రాంతాలకైతే మాత్రం కేంద్రం నుండి నేరుగా ఇటు షిప్ల ద్వారా ఆ తర్వాత రవాణా మార్గాల ద్వారా ఈ ప్రాంతాల దగ్గర అయితే మాత్రం స్టాక్ రాబోతుంది. ఈ స్టాక్ వచ్చిన తర్వాత ఆయా జిల్లాల్లో ఎక్కడైతే రైతులకు అనుకూలంగా ఎక్కడైతే రైతాంగానికి అక్కడ డిమాండ్ను బట్టి అయితే మాత్రం అక్కడికైతే స్టాక్ అయితే మాత్రం వ్యవసాయ శాఖ అయితే మాత్రం అందుబాటులోకి ఉంచబోతుంది. దీంతో పాటు మరో అంటే మొదటి వారం సెప్టెంబర్ మొదటి వారంలో ఎప్పుడైనా అదనంగా మరో 30,000 మెట్రిక్ టన్నుల వరకైతే మాత్రం యూరియా కూడా అందబోతుందని కూడా ఇదే సందర్భంలో మంత్రి తుమ్మల అయితే మాత్రం స్పష్టం చేశారు. ఇక కొన్ని వివరాల్లోకి వెళ్తే మాత్రం రాష్ట్రంలో ప్రస్తుతం 2,80,000 టన్నుల వరకు అయితే మాత్రం తక్షణంగా యూరియా అనేది అయితే అవసరం ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం రాష్ట్రంలో కేవలం 30,000 వరకు అయితే మాత్రం అంటే 30,000 టన్నుల వరకు అయితే మాత్రమే స్టాక్ అయితే ఉన్నది. రోజుకు కనుక చూస్తే మాత్రం 9 నుండి 11,000 మెట్రిక్ టన్నుల వరకు అయితే మాత్రం రైతులు అయితే మాత్రం వీటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున డిమాండ్ కూడా ఉన్నది. ఎందుకంటే ముందస్తుగా వర్షాలు రావడం వల్ల అడ్వాన్స్గా ముందే వ్యవసాయాన్ని కూడా ఇటు ఈ నారును కూడా రైతులు వేశారు. అయితే వ్యవసాయ శాఖ దీన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయకపోవడము, అలాగే కేంద్రం కూడా రాష్ట్రాలకు సకాలంలో పంపించకపోవడము, సమన్వయ కారణాలు ఇతర కారణాలు పక్క పెడితే మాత్రం మొత్తానికి ఇదే యూరియా కొరత అనేది మాత్రం రాష్ట్ర రైతులకైతే మాత్రం ఒక శాపంలా మారిపోయింది. వాళ్ళు వ్యవసాయ పొలాల్లో ఉండాల్సిన వ్యక్తులు రోడ్లపై నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ఇక్కడ ఏదైతే ఈ క్యూలో ఉన్నప్పుడు ఈ యూరియా కోసం వెళ్ళినప్పుడు ఆధార్ కార్డ్ అనేది అలాగే పంట సంబంధించిన ఏదైతే పట్టాదార్ పాస్బుక్ కావాలని చెప్పడంతో ఎవరికైతే వాళ్ళ చేతిలో లేదో కొన్ని కారణం వల్ల తెలియకనో సమాచారం లోపం కారణంగానో మర్చిపోతే మాత్రం వాళ్ళకు యూరియా కూడా ఇవ్వకపోవడంతో పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన బాటపట్టాల్సిన పరిస్థితి వస్తుంది, ఆవేదన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా విషయాలు కూడా బయటకు వస్తున్నాయి, ఇటు ఉద్యమం సంబంధించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం కాస్త ఉపశమనం కల్పించేలాగైతే ఈ విషయాన్ని అయితే చెప్పింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం 2,38,000 టన్నుల వరకు అయితే మాత్రం మాకు తక్షణంగా అవసరం ఉందంటూ ఇప్పటికే కేంద్రానికి అయితే రిక్వెస్ట్ పెట్టింది. ఈ రిక్వెస్ట్ నేపథ్యంలో మాత్రం తక్షణంగా కేంద్రం అయితే మాత్రం మరో 2 రోజుల్లో ఇదైతే మాత్రం రాష్ట్రానికి ఈ 21,000 మెట్రిక్ టన్నులు అయితే యూరియా రాబోతుంది. ఇక అదనంగా మరో 30,000 వరకు అయితే 30,000 టన్నుల వరకు అయితే మాత్రం సెప్టెంబర్ మొదటి వారంలో రాబోతుంది. అట్లా మొత్తానికైతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో డిమాండ్ తగ్గట్టు అయితే మాత్రం యూరియా లేకపోవడంతో ఇటు ఇబ్బందులు పడుతున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తెలియజేయడం, అలాగే ఇక్కడున్న బీజేపీ నేతలు కూడా ఈ విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో ఇక యూరియా పైన మాత్రం ఇటు కేంద్రం అయితే మాత్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాలో నేపథ్యంలో మాత్రం తక్షణ అవసరంగా అయితే 21,000 మెట్రిక్ టన్నులు అయితే ప్రస్తుతం రాబోతుంది. ఇంకా త్వరలో మరి డిమాండ్ తగ్గట్టు కూడా మరింత స్టాక్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది మొత్తానికైతే మాత్రం యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకైతే మాత్రం ఒక భారీ ఊరటనైతే మాత్రం కల్పించినట్టు తెలుస్తుంది. మరి భవిష్యత్తులో రైతులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పంట కరెక్ట్గా అంచనా వేసి అవసరాలకు తగ్గట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన అధ్యయనం చేసి ముందస్తుగా అంచనా వేసుకొని అవసరాలకు తగ్గట్టు స్టాక్ కూడా అందుబాటులో
అందుబాటులో ఉంచితేనే రైతులకు న్యాయం జరుగుతుంది, వ్యవసాయం అనేది పండగలా మారుతుంది. లేకపోతే మాత్రం చాలామంది రైతులైతే మాత్రం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది, ఆర్థికంగా చితికిపోవాల్సిన పరిస్థితి వస్తుంది, ఆత్మహత్యలకు దారి తీయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కారణాలు ఏమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే ఇటు విఘ్నులు అందరూ కూడా ఈ విషయంలో ముందస్తుగా ఆలోచన చేసి రైతులను దృష్టిలో పెట్టుకొని ఇది రాజకీయ అంశంగా మార్చకుండా వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అవసరాలను తీర్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఆ రకంగా ఆలోచిస్తారని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అయితే మీరేమనుకుంటున్నారు? యూరియా కొరత అనేది దీనికి కారణం ఎవరు? దీనికి నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అంచనాలతో విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందో కామెంట్ చేసి చెప్పండి.